కొన్ని స్పెక్యులేషన్స్ మీ పార్టీలోనే రౌండ్ చేస్తుంటారు. ఎవరున్నాయి నా పార్టీలో? శ్రీనివాసరావు గారు, అశోక్ గౌడ్. ఎక్కడున్నాడు వాడు? ఎందుకని అలాంటి స్పెక్యులేషన్స్ రౌండ్ అవుతున్నాయి? మీరు అనవసరంగా ఫేక్ న్యూస్లు చెప్పేవాళ్ళు ఎవడో మామూలుగా చెట్ల కింద కోర్టుల్లో. అంటే ఈవెన్ మాకు కూడా కొత్తగానే ఉంది ఆ 2 పేర్లు, అందుకని అడుగుతున్నాను. 2 పేర్లా? ఇంకోటి ఎవడు? అశోక్ గౌడ్ అంట. ఎక్కడి నుంచి నాకు తెలియక అడుగుతున్నా, ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ అని. ఇటుకంటే శ్రీనివాసరావు అంటే కొంతలో కొంత తెలుసు. అశోక్ గౌడ్ ఎవడు తెలిసాడు? అశోక్ గౌడ్ ఎవడు తెలిసాడు? మ్యాండేట్ ఇవ్వాలంటే పార్టీ ముందు ప్రజలతో యాక్సెప్టెన్సీ తెచ్చుకోవాలి, పబ్లిక్. యూ గాట్ దట్ ఆల్రెడీ, మీకు ఉన్నది. నా సంగతి వదిలేయండి, వేరే వాడు ఎవడన్నా తెచ్చుకోవాలి అనుకుంటే మా పార్టీలో స్ప్లిట్ అయితే వాడి పక్క కొంత వర్గం చేరితే అప్పుడు ఏదన్నా ఫైట్ ఇస్తున్నాడో అనుకుంటే అవకాశం ఉంటుంది. ఏమీ లేదు, మీరు చెప్తుందంతా ఊరికనే సొల్లు తప్ప ఏం లేదు. నేను చెప్తున్నది కాదు, బయట స్పెక్యులేట్ అవుతుంది. అదో మీరు చెప్తున్నారంటే ఐ మీన్ మీరు అది తీసుకునేగా నన్ను అడుగుతున్నారు, అదంతా సొల్లు అని చెప్తున్నాను. రైట్. సో అటువంటి వాళ్ళు ఎవరు లేరు అసలు ప్రస్తుతానికి. ఉన్నా అది ఎవరి తరం కాదు. ఈ టికెట్ చింతమనేని గారిదే. అది చంద్రబాబు గారికి, లోకేష్ బాబుకి, బాలయ్య బాబుకి, పవన్ కళ్యాణ్కి సాధ్యం ఉంది దెందులూరు కావాలి అంటే. ఓకే, ఆ నలుగురికి తప్ప 5వ వాడు అనేవాడు ఎవడో ఆ టికెట్ అడిగే ఇందులో వేలు పెట్టలేరు. ఆ టికెట్ అడిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ గురించి కూడా ఇప్పుడు మీరు కలుపుకున్నారు. ఒకప్పుడు మీరు అన్నారు సొంత అన్ననే ఆయన గెలిపించుకోలేకపోయారు, అదొకటి. ఒకసారి 25,000 ఓట్స్ ప్రజారాజ్యం సెక్యూర్ చేసుకుంది, తర్వాత 9,000 జనసేన. మీరు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ సిచ్యువేషన్లో అన్నాం. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు మేము కలిసిపోయాం. జనసేన మాతో ప్రయాణం చేస్తుంది, మేము జనసేనతో ప్రయాణం చేస్తాం. మళ్ళీ ఎందుకు ఆ తగ్గులోకి వెళ్తారు మీరు? మళ్ళీ మమ్మల్ని పార్టీలో కాదు సార్, మీ పార్టీలో మిగిలిన వాళ్ళందరూ అంటే ఒక ఎత్తు, చింతమనేని గారు ఏం మాట్లాడినా దానికి ఒక ఇది వస్తుంది, వాల్యూ ఉంటుంది. మీరు అన్నారు 10 సార్లు, నేను అన్నమాట నిజమే. ఇప్పుడు పవన్ కళ్యాణే గొప్పవాడని చెప్తున్నా. ఉన్న కాలమానం ప్రకారం ఉన్న పరిస్థితులను బట్టి ఈరోజు ఉన్నటువంటి రాజకీయాల్లో పొల్యూట్ అయిపోతే ఈరోజు ఇంకా ఆయన ప్రజల కోసం, పబ్లిక్ కోసం కొట్లాడాలని చెప్పి ఒక సిద్ధాంతంతో ఇన్నాళ్ళు పార్టీని నడుపుతున్నాడంటే అతని దగ్గర శక్తి ఉండబట్టేగా. ఖచ్చితంగా గెలవచ్చు, వాడవచ్చు, అతని దగ్గర శక్తి ఉండబట్టే కదా. అనుమానం లేదు, కొట్లాడుతున్నాడే కదా మేము ఆయన కలిసింది. నాకేం వేరే అభిప్రాయం లేదు పవన్ గారు కదా. రైట్ సార్. యాజ్ ఇట్ ఈస్గా ఈ రోజున్న సిచ్యుయేషన్లో అవుట్ ఆఫ్ 175 మీ కాంబినేషన్ ఎన్ని సెక్యూర్ చేసుకోబోతోంది? జగన్లాగా మేము చెప్పలేం కానీ 150 పైన 160 లోపు. ఓకే, గన్ షాట్ అంటే అది చెప్పేది కాదు. 150-160 మధ్య ఎవరికి బీఫామ్ వస్తాడు వెళ్తాడు అసెంబ్లీకి పరిగెట్టుకుంటా. అంతే. బీఫామ్ తెచ్చుకున్నాడు మగోడు, అది జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. ఈ ఓట్ ట్రాన్స్ఫర్ మీద మీకు ఏమన్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతున్నా, నాట్ ఓన్లీ నేను దెందులూరు ఒక్కటి మాట్లాడలేదండి, రాష్ట్ర వ్యాప్తంగా చిన్న ఇబ్బందులు, చిన్న పొరపచ్చాలు ఈ సమన్వయ కమిటీలు కూర్చున్నప్పుడు జరుగుతున్నాయి కదా, దాన్ని ఓవర్కమ్ చేసుకోగలుగుతారా ఈ 60-70 రోజుల్లో? ఏది ఎక్కడది? మనం ఈస్ట్లో చూసాము, కొన్ని నియోజకవర్గాల్లో, వెస్ట్లో చూసాము, నెల్లూరులో చూసాము, అట్లా కొన్ని చోట్ల అలా బయటకు వస్తున్నాయి పొరపచ్చాలు. నేను చెబుతున్నది మాగా సమన్వయ మీలో అంటే తెలుగుదేశం అని కాదు, తెలుగుదేశం జనసేన కలిసి కూర్చున్నప్పుడు అవన్నీ చిన్నవి వస్తూ ఉంటాయి. అవన్నీ ఆ లెవెల్లో పవన్ గారు, చంద్రబాబు గారు లెవెల్లో ఇష్యూస్ అవి అవన్నీ షార్ట్అవుట్ చేస్తారు. చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి వచ్చినా ఎట్లా అధిగమించాలో మా నాయకులు ఇద్దరికి తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. మొన్న లోకేష్ బాబు గారి ఇంటర్వ్యూ చూశారు, 2-3 మాట్లాడినప్పుడు, అది యువగళం ముందర ఇచ్చిందంటారా, యువగళం తర్వాత ఇచ్చిందంటారా? లోకేష్ బాబు గారి ఇంటర్వ్యూనా? మీ ఉద్దేశంలో? నేను చూడలేదు అసలు. ఆయన చెప్తూ గన్ షాట్గా సమర్థుడు, అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు గారి ముఖ్యమంత్రి, ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు, దెర్ ఇస్ నో అంబిగ్విటీ అని. ఇన్ఫ్యాక్ట్ పవర్ షేరింగ్ కోసం అని చెప్పేసి జనసేన డిమాండ్ చేస్తూ వస్తుంది. అంటే జనసేనలో నేరుగా పవన్ కళ్యాణ్ గారి వాయిస్ కాకపోవచ్చు, మనోహర్ గారి వాయిస్ కాకపోవచ్చు, బట్ వాళ్ళ ఆస్పిరేషన్స్ అయితే బయటకు అలా వస్తున్నాయి. వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకుడు కూడా ముఖ్యమంత్రి కావాలని వాళ్ళకి ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉండటంలో తప్పులేదు కదా. అవన్నీ ఎట్లా షేరింగ్ చేస్తారు, ఏం చేస్తారు అనేది పెద్దోళ్ళు ఇద్దరు వాళ్ళు చూసుకుంటారు. వాటిని మనం తెలిసేది కాదు, అది తెలిసేది కాదు, పంచాయతీ కాదు, అది మన లెవెల్లోది కాదు, మన స్థాయిది కాదు. అది వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుని ఏం చేసినా అంగీకారమే. బట్ వాళ్ళిద్దరికి అంగీకారం అయినప్పుడు మీకు నాకెందుకు?
మన ఇద్దరికి లేకపోవచ్చు, బట్ కైండ్ ఆఫ్ అన్రెస్ట్ అయితే క్రియేట్ కలా ఆయన మాటలతోటి. ఊరికి పబ్లిక్ అనేక రకంగా అనుకుంటారు. పబ్లిక్ అనేవాళ్ళు, మీ క్లారిటీ ఉంది. లీడర్లు అనేవాళ్ళు రకరకాలు ఊహించుకుంటారు. వాళ్ళ ఊహలకి ఇది ఇట్లా అయితే ఏమవుద్ది అని మనం అనలేం కదా. మనం మాట్లాడామంటే అది వివాదాస్పదం అవుతుంది. అంటే మీరు గమనించి ఉంటారు, మీరిద్దరూ కలిసి వెళ్తున్నారు, జర్నీ చేస్తున్నారు, ఇంటాక్ట్ చాలా బాగుంది, ప్రొజెక్షన్ కూడా ప్రజల్లో. ఆయన వారాహి 4 ఫేజులు యాత్ర చేశాడు, 4 ఫేజుల్లో 4గో ఫేజుల్లో క్లారిటీ ఇచ్చాడు, నేను ముఖ్యమంత్రి అభ్యర్థినే, ఇందులో నాకేమీ ములాజా ఏం లేదు, సెకండ్ ఒపీనియన్ లేదు, ఐఎమ్ కాంపిటెంట్ ఇనఫ్ టు సిట్ ఇన్ దట్ చైర్ అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు ఆయన. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అంతా సవ్యంగా జరుగుతుందనే క్రమంలో మీ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఆ రకంగా మాట్లాడటం అనేది కొంత ఇబ్బంది కలిగించిందని పొలిటికల్ గార్డెస్ అబ్జర్వేషన్. అలాంటి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. ఒక్కోసారి చెప్పాలని చెప్పలేకపోయినా వరవడిలో మాట్లాడుతూ ఉంటాం, దాన్ని పెద్దగా లైట్ తీసుకోవాలంతే. వరవడి అంతే, ఇది వరవడిలో వచ్చి ఉండొచ్చు, దానికి ఎవరేం చేస్తారు. కావాలని అయితే మా జనరల్ సెక్రటరీ అట్లా ఎట్లా చెప్పడం. సార్, మీరు యూ ఫేస్ టఫ్ టైమ్స్, అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. సరే, మీ చీఫ్ కూడా అలాంటి ఇబ్బందులే పడ్డారు. జైలు జీవితం గడిపినప్పుడు కూడా మీరు ఎక్కడా వెనక్కి తగ్గల, వెనకటికి చింతమనేని ప్రభాకర్లా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయన వ్యక్తిత్వంలో ఎట్లాంటి తేడా ఏం లేదు, అదే ఫాలోయింగు, అదే మాస్ అప్పీలు అవే ఉన్నాయి. అక్కడ గడిపినప్పుడు మీకు ఎప్పుడైనా ఈ ప్రభుత్వం పాల్పడుతున్న దమనకాండ మీద తీవ్రమైన ఆక్రోశం, ఆవేశం వచ్చిన సందర్భం ఉందా? ఎవరితోనే షేర్ చేసుకున్నారా? రోజు వస్తూనే ఉంది. ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఈ ప్రతిరోజు వస్తూనే ఉంది. జైల్లో ఉంటేనే కాదు, బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా, నిద్రపోయి లేచినా, నిద్రపోయిన టైంలో తప్ప మిగిలిన చోట్ల అన్ని చోట్ల వస్తూనే ఉంది. అతను చేసేటువంటి ప్రతి చర్య మీద, నన్ను పెట్టిన దాని గురించే కాదు, అతను ఎంత రాక్షస స్వభావం, ఆయన నైజము ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనుషుల్ని ఇబ్బంది పెడతాడు, ఎంతమంది ప్రాణాలు తాళ్ళు తెగిపోయినాయి ఈయన వల్ల, ఈయన చేస్తున్నటువంటి దుర్మార్గాల వల్ల అనేది రోజు రక్తం మండుతూ ఉంటుంది. కానీ డెమోక్రసీ సిస్టమ్ కదా, ఎవరిని ఏం చేయలేము ఈ దీనిలో, సిస్టమ్ వల్ల. ఎందుకు చేయలేరు? పార్టీలో చింతమనేని ప్రభాకర్ లాంటి ఫైర్ బ్రాండ్స్ తయారు ఎందుకు కాట్లా చేస్తున్నాం మేము. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకుంటూ వెళ్తున్నాం. వాడేదో రాక్షసుడు కదా అని మనం కూడా రాక్షసత్వానికి పోలేం కదా. పోలేకపోవచ్చు, బట్ ఒక కొంబాటింగ్ స్పిరిట్ అయితే ఉండాలి కదా. సెకండ్ రంగ్ లీడర్షిప్ విషయంలో నాది స్ట్రైట్ క్వశ్చన్ ప్రభాకర్ గారు, మీరు మనసును వచ్చుకున్నా సరే అడుగుతున్నా. సెకండ్ రంగ్ లీడర్షిప్ విషయంలో దెర్ ఆర్ వెరీ ఫ్యూ లీడర్స్ లైక్ చింతమనేని ప్రభాకర్. మిగిలిన వాళ్ళందరూ ఒక పాత తరానికి చెందిన వాళ్ళు అయిపోయి, కొత్త తరం అనేసరికి మళ్ళీ వాళ్ళ కొడుకులు, మనవాళ్ళు వేలు విడిచిన మేనమా, బాబు కొడుకులు, వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు కాదు కదా. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎలాంటి వారిని ఆయన పైకి తీసుకొచ్చారు. తర్వాత 1990s చంద్రబాబు గారు ఎలాంటి లీడర్షిప్ని డెవలప్ చేశారు. ఒక స్తబ్దత రాలేదా పార్టీలో? అలా వస్తూనే ఉంటుంది స్తబ్దత, మళ్ళీ రేజ్ అవుతూనే ఉంటుంది. ఈరోజు మనం బయటికి పోతే అంతా 20 నుంచి 30 లోపలే వస్తున్నారు. మీ కార్యకర్తలు, నేను అడిగితే నాయకులు కాదండి, వస్తున్నారు. కానీ ఒకప్పుడు ఆ 20 నుంచి 30 లోపడు కిందసారి 19 మా అమ్మ లేడు, మాతో రాలా, మేము కనపడిన షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ బాయ్ అని వెళ్ళిపోయాడు. అది ఒక రకమైన, మీరు అన్నది కూడా కరెక్టే. మరి ఉన్నటువంటి రాజకీయాల్లో ఎవడు పడితే వచ్చేసి నిలదొక్కునే పరిస్థితి లేదు. మీకు తెలియదు కాదు, ఎవడు పడితే వచ్చేసి నిలదొక్కునే పరిస్థితి లేదు. వచ్చినా జనంలో ఉంటే సరిపోదు, జనంతో పాటు రూపాయి కావాలి, రూపాయి ఉంటే సరిపోదు, జనం కావాలి. ఆ ఈక్వేషన్స్ అన్నీ ఉంటాయి. అట్లని మరి సక్సెస్ అవ్వాలంటే కొద్దిగా కష్టమే. అలాంటప్పుడు కొద్దిగా లీడర్ల తాలూకా ఉన్నటువంటి పిల్లలకే అవకాశాలు వస్తున్నాయి. మరి పార్టీ క్రియేట్ చేస్తుంది కాదు. కానీ రామారావు గారు ఆయన తయారు చేసుకున్నారు లీడర్స్ని. చంద్రబాబు గారు ఆయన తయారు చేసుకున్నారు లీడర్స్. రామారావు గారు ఒక యుగ పురుషుడు. రామారావు గారి గురించి ఎవరితోనూ పోల్చలేము. ఆయన వేరు, ఆయన సినిమా వేరు, ఆయన కథ వేరు అంటారు. ఏది చేసినా చేస్తాడు, చేసింది చెప్పేస్తాడు. అందరూ రామారావు గారిలా పోలిస్తే ఎట్లా కుదురుతుంది? రామారావు గారు తీసుకొచ్చిందే, తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందే ఒక కొత్త తరానికి దాన్ని తీసుకొచ్చి అబ్జెక్ట్ వెళ్ళాడు ఆయన. ఇవాళ వాళ్ళు ఇప్పుడు కొద్దిగా పెద్ద వయసు వాళ్ళు అయిపోయారు. అప్పుడు యువకులు ఆయన పిలిచినప్పుడు వీళ్ళందరూ యంగ్స్టర్స్.
మరి ఇప్పుడు వాళ్ళలాంటి యువకులను తయారు చేయాలి కదా, వాళ్ళ పిల్లల్ని కదా నేను అనేది. అంటే వాళ్ళ పిల్లలను తయారు చేయకూడదని ఎక్కడ రాజ్యాంగంలో ఉందా? లేదు. మరి ఏంటి మీరు అంటారు? లేదు అంటే మీరు అంటే వ్యక్తిస్వామ్యాన్ని ప్రోత్సహిస్తారా? వాళ్ళ పిల్లలను తయారు చేయకూడదు, వాళ్ళ పిల్లలు రాజకీయాల్లో ఉండకూడదని ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాను. ప్రభాకర్ గారు, మీకు తెలియదు కదా, ఉభయ రాష్ట్రాల్లో 75 లక్షల క్యాడర్ ఉంది, మీకు రిజిస్టర్డ్ క్యాడర్ ఉంది. రిజిస్టర్డ్ క్యాడర్ని బలోపేతం చేసుకోవాలంటే కొత్త రక్తం, ఫ్యామిలీ పాలిటిక్స్ కాదు. ఇప్పుడు ఇండివిజువల్గా ఎవాల్వ్ అయిన మీ బోట్ లీడర్స్ కావాలని కదా కోరుకుంటోంది. ప్రతి ఊళ్ళోనూ ఇలా ఉండాలి అని కోరుకుంటారు కదా ప్రతి. అనుకున్నంత ఈజీగా సాధ్యపడే విషయాలు కాదు, అసాధ్యాలు ఉంటాయి. కొన్ని విషయాలు సాధ్యపడతాయి, కొన్ని విషయాలు సాధ్యపడవు. 40 ఏళ్ళు మీ జర్నీలో అలా సాధ్యం కాని విషయాలంటూ మీరు ఏమైనా చూసారా సార్? అనేకం చూసా. కొన్ని ఉదాహరణకి చెప్పండి. ఇప్పుడు చెప్పే అంత కొన్ని 1-2 చెప్పే అంత లేదు, కానీ ప్రస్తుతం దాని టైం వచ్చినప్పుడు చెప్తా. అంటే మీ ఉద్దేశంలో తెలుగుదేశం ఏమైనా టెస్టింగ్ టైమ్స్ని అండర్గో అవుతుందా, పాస్ త్రూ అవుతుందా? టెస్టింగ్ టైమ్స్ ఏమైనా పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటుందా మీరు ఏమన్నా తెలుగుదేశం పార్టీ? ఎందుకు, దేని గురించి? ఒక లీడర్షిప్, లాకింగ్ ఆఫ్ లీడర్షిప్ వల్లే చాలా చోట్ల మీరు అభ్యర్థులు ఎత్తుక్కునే పరిస్థితి వచ్చిందనే మాట వస్తుంది. మీకు ఎవరు చెప్పారు? అబ్జర్వేషన్ అండి. మీ అబ్జర్వేషన్ అయితే మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయట్లా. ఇప్పుడు ఇందాక మీరే అన్నారు అన్ని చోట్ల ఒకే రకంగా ఉండకపోవచ్చు అని. నేను చెప్పేది చాలా చోట్ల మాకు అభ్యర్థిని మేము ఎత్తుక్కునే పరిస్థితి వచ్చిందో, మా దగ్గర డజన్ల కొద్దీ అప్లికేషన్లో నా దగ్గర ఉన్నాయి, నా వల్ల ఏమవుదో అని వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. కానీ వాళ్ళ అమాయకంగా వచ్చి ఒక నమ్మకం, నాకేదో బయోడేటా ఇచ్చి కొద్దిగా మా గురించి చెప్పండి అంటారు. అట్టాగలే బాబు అని డిస్కరేజ్ చేయలేం కదా. అవును, ఓకే పంపిస్తామని చెప్పి పోస్ట్ చేస్తున్నామండి. ఈసారి ఎలా ఉండబోతుంది సార్? అంటే నేను పొత్తులు ఆ నెంబర్ల గురించి నేను అడగట్లా. మీ వరకు మీరు 100 మంది అనుకుంటారో, అసలు 110 ఎలా ఉండబోతుందనే మాట మీరు అడగద్దు అనుకుంటారో నాకు సంబంధం లేదు. ఎప్పుడు యంగ్ టర్క్స్కి ఈసారి అవకాశం ఇవ్వబోతున్నారా లేదా? ఇస్తారు. మరి మళ్ళీ ఓల్డ్ హార్సెసేనా? మళ్ళీ కొంత పర్సెంటేజ్ సీట్లు యువతకి ఇవ్వాలనే ఉద్దేశంతో చిన్న ఆయన ఉన్నాడు, తప్పనిసరిగా పెద్ద ఆయన కూడా ఆలోచనలో ఉన్నాడు. కొత్త రక్తాన్ని ఎక్కించాలని తప్పనిసరిగా కొన్ని సీట్లు మారుస్తారని అనుకుంటున్నాం. ఫైనల్ కాల్ ఎవరు తీసుకుంటున్నారు? నాయుడు గారు తీసుకుంటున్నారా, లోకేష్ గారు తీసుకుంటున్నారా? ఇద్దరు తీసుకుంటారు. నాయుడు గారు ఎవరు, లోకేష్ గారు ఎవరు? పార్టీ నేషనల్ ప్రెసిడెంట్, నేషనల్ జనరల్ వాళ్ళిద్దరు తీసుకుంటారు. ఇద్దరిని మీరు వేరుగా చూడొద్దు. ఆయన ఎమర్జ్ అవుతున్న లీడర్ అండి, నేషనల్ లీడర్. ఆయన ఎట్లా ఆయనతో కలిపి నాయుడు గారి బిడ్డలాగానే ఎలా చూస్తాం ఎంతసేపు? అవునండి, ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ. అవునండి, హీ హ్యాస్ హిస్ ఓన్ చరిష్మా. నేషనల్ జనరల్ సెక్రటరీ అయినా ఈయన అధ్యక్షుడైనా ఇద్దరు అభిప్రాయాలు, ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. ఇద్దరు మాట్లాడుకుని తప్పులు ఏమైనా ఉండుంటే నిర్ణయాల్లో 1-2 సార్లు పరిశీలన చేసి సరైన నిర్ణయం తీసుకుంటారు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లోకేష్ మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే పాదయాత్రకు ముందు లోకేష్, పాదయాత్ర పూర్తయిన తర్వాత లోకేష్ అంత మార్పు ఉంది. కుడ్ యు ప్లీజ్ ఎలాబొరేట్? అది ఆయన ఎప్పుడు చూడనటువంటి సిచ్యువేషన్స్, పరిస్థితులు, ఈ దుర్మార్గుల యొక్క పాలనలో ఏ విధంగా పార్టీ నలిగిపోకుండా వచ్చిందో కళ్ళకి కొట్టొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డే మా యువనాయకుడిని పూర్తిగా రాజకీయం నేర్పేశాడు. ప్రజలేంటి, మంచి చెడ్డలేంటి, ఇంకా కసి, ఏదో తెలుసుకుని ఇంకేదో చేయాలి అనే భావాన్ని బాగా ఎక్కించాడు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇబ్బందులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అనేక మంది కన్నీళ్ళు, ఆకలి బాధ, అన్ని విషయాలు కూడా స్వయంగా నేరుగా ప్రతి వర్గాన్ని, ప్రతి వారిని టచ్ చేయడంతో ఆయనకి బాగా సబ్జెక్ట్ పెరిగిపోయింది. మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి మీరు కనుక ఒక ప్లాట్ఫామ్ మీద డిబేట్ పెడితే మా యువ నాయకుడు మాట్లాడే దాంట్లో 5% మాట్లాడితే మేము అసలు పోటీ చేయం రాజకీయాల్లో. 5% జగన్మోహన్ రెడ్డి గారు 5%. నక్కకి నాగలోకి అనుకున్న తేడా ఉంటుంది. మా నాయకుడి ముందు ఎందుకు పనికి వస్తాడు జగన్మోహన్ రెడ్డి? పేపర్ ఇచ్చేదామంటేనే 100 తప్పులు చదువుతాడు. ఆనియన్ అంటే పట్టేటువంటి ఒకటే దాంట్లో మొన్న మీరు చూసుంటారు కదా. అంటే అది కొంచెం మాండలికానికి సంబంధించిన కొన్ని వ్యవహారాలు ఉన్నాయండి.
రాయలసీమలో ఆ రకంగా ఆలుగడ్డనే వాళ్ళు అలా పిలుస్తుంటారు. ఏం పిలుస్తారు? రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఉంది అది. ఏమని పిలుస్తారు? అది ఆయన అన్నది కాదండి, ఏం పిలుస్తారు చెప్పండి. బంగాళదుంప అంటే కాదండి, ఆలుగడ్డ వేరు, బంగాళదుంప వేరు. తెలుసు. అంటే ఆయన ఆయన ఏంటంటే ఎంతసేపు రాయలసీమ పర్సెప్షన్లో మాట్లాడినట్టు తర్వాత వాళ్ళు వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఏదైనా ఇచ్చుకుంటారు. అలా బాబాయ్ దాదోబి నారాసర చరిత్రని చెప్పినాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన పేపర్ టీవీ వేయలా, ఏదో పెట్టుకున్నారు. మీరు భలే కవర్ చేస్తున్నారే, మనం దాని ఫ్యాన్స్ ఏంటి? అవసరం లేదు అంటే ఆయన చెప్పింది నేను మీకు చెప్తాను. కాదండి, మీకు అలా అనిపిస్తాయా? కాదండి, రాయలసీమలో ఎక్కడ ఎక్కడ నాకు కూడా తెలియదు. నేను కొందరు రాయలసీమ మిత్రులు ఆలుగడ్డ ఉల్లిగడ్డ ఒకే రకంగా ఉంటుందా? వాళ్ళ పేరు నేను అనేది ఒక రకంగా ఉంటుందనే కాదు, వాళ్ళ పిలుచుకుంటారు. కాదండి, ఆలుగడ్డను పిలుస్తారు. రెండు డిఫరెంటే, కాకపోతే అంటే అట్లా పిలుచుకుంటారు. ఉల్లిగడ్డ వేరు, ఆలుగడ్డ వేరండి. రెండు భూములు ఉంటాయి, రెండు భూముల నుంచి తొలితీతనే వస్తాయి. ఓకే, అవి పండే విధానంలో రెండు భూముల నుంచి ఉంటాయి, లోపల తొలితీతనే వస్తాయి రెండు. కానీ దాన్ని ఎలా చెప్తారు మీరు? ఆలుగడ్డని ఉల్లిపాయని ఆలుగడ్డని ఆయన అన్నాడు, ఆయన చెప్పాడు. ఎందుకంటే ఆయన అన్నప్పుడు మేము కూడా ఆశ్చర్యపోయి ఏంటి రెండు ఇట్లా ఒకే రకంగా పోలి చెప్తున్నాడు ఏంటి అన్నట్టు చూసి తర్వాత ఎవరో మిత్రులు చెప్తే తెలిసింది మాకు. నేను ఆ ప్రాంతానికి చెందినవాడిని కాదు కాబట్టి నాకు అంత నాలెడ్జ్ లేదు దాని మీద. ఏదో వాళ్ళు పెట్టుకుంటారు చెప్పుకుంటారు కాదు కదా, అలా ఉంటుంది. ఆయన యొక్క పరిపాలన కూడా అలాగే ఉంది. ఆలుగడ్డకి ఉల్లిపాయ. సరే, కాసేపు ఆయన పరిపాలన గురించి చెప్పండి, మీ అబ్జర్వేషన్. ఈ ఐదేళ్లలో ఆయన పరిపాలన గురించి అది మీ ఇష్టం. నేను చెప్పడానికి నేను కాదు కదా, ఆయన ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా 10 ఏళ్ళు ఉన్నారు. అవునండి, మీకు చాలా దగ్గర నుంచి చూసే అవకాశం ఉంది. ఆయన పరిపాలనలో నేనేం కదా, బట్ మీరు చూస్తూనే ఉన్నారు. నేను ఆయన పరిపాలనలో నేను లేను కదా. మీకు ఏ విషయం మీద కావాలో అడగని చెప్తా ఖచ్చితంగా. అంటే ఆయన గురించి మైనింగ్ తర్వాత మైనింగ్ గురించి ఆయన గురించి చెప్పేది ఏముంది? ఇసుకని అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నాడు. ఆ ఇసుకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఖనిజాలని కూడా ఆయన కానీ ఆయన అనుచరులు కానీ కనుబడిందల్లా ఆయన చేతిలో ఉంది. పోర్టులు భయపెట్టి లాక్కున్నారు. పోర్టుల్ని భయపెట్టి కుటుంబాల మధ్యలో చిచ్చులు పెట్టి పోర్టుల్ని ఓడగొట్టారు. ఈ రోజున ఒక పోర్టులు మైనింగే కాదు కదా, ప్రజలకు సంబంధించి ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ మంచి పని చేయగలిగాడు అని చెప్పుకోవడానికి మర్చిపోవటం చెప్పండి మీరు. పోనీ 3 క్యాపిటల్స్ ఇష్యూ ఆయన ఏం పని చేయ మంచి పని 3 క్యాపిటల్స్ మంచియా ఇష్యూ? నేను మంచిదానికి అట్లా ఆ ఇష్యూలో ఆ ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది మీరు ఎలా చూస్తున్నారు దాన్ని? నేను ఎలా చూస్తున్నాను అనేది రేపు విశాఖపట్నం ప్రజలే తెలుస్తారు. 3 రాజధానుల కథ ఏందో విశాఖపట్నం ప్రజలే తీర్పునిస్తారు స్పష్టంగా. కర్నూలులో ఇస్తారు స్పష్టంగా. రాయలసీమలో కూడా రాయలసీమలో కూడా ఇస్తారు. ఇన్ ద డేస్ టు కమ్ అంటే మీరు వెంబడే అనొచ్చు, నేను ప్రశ్న అడగానే ఇది నా స్థాయిలో లేదు నేను మాట్లాడండి, కానీ మీరు యూఆర్ బీయింగ్ ప్రొజెక్టెడ్ యాజ్ స్టేట్ లీడర్. సో ఖచ్చితంగా మీరు రాష్ట్ర నాయకులుగా మీరు మీ పరిశీలనలో ఉంటుంది మీరు మాట్లాడకపోయినా. షర్మిల కాంగ్రెస్లో చేరి రేపు పొద్దున కాంగ్రెస్ పగ్గాలు ఆంధ్రప్రదేశ్లో ఆవిడ చేపట్టిన తర్వాత మీరు ఆమె కలిసి జర్నీ చేసే అవకాశం, అంటే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి జర్నీ చేయటమో లేకపోతే పోస్ట్ పోల్ ఎలయన్స్లోకి వెళ్ళటమో అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పరిగణలోకి తీసుకుంటున్నారా? ఈ అనుమానం ఎందుకు వస్తుందంటే డీకే శివకుమార్ గారిని చంద్రబాబు గారు బెంగళూరులో కలవటం వల్ల. ఎయిర్పోర్ట్లో కలిశారు డీకే శివకుమారు, చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్లో కలిశారు. ఎయిర్పోర్ట్లో కలిస్తే దారిపోయేవాడు ట్రావెల్ చేస్తా మీకు అనుమానం వస్తే దానికి ఎవరో సమాధానం చెప్పాలి. ఇద్దరు సివిలియన్స్ కలిస్తే పెద్ద ప్రశ్న ఉత్పన్నం కాదండి. 2 ప్రామినెంట్ పర్సనాలిటీస్. ఇద్దరు ఈయన బయటకు వస్తున్నాడు, ఆయన లోనికి వెళ్తున్నాడు. ఇద్దరు టవరింగ్ పర్సనాలిటీ ఎదురుపడ్డారు, కుసేపు మాట్లాడుకుంటారు, ఎన్ఎస్జీని పక్కన పెట్టి ఆంతరంగిక సంభాషణ చేశారు. సో స్పెక్యులేషన్స్ రైజ్ అవుతాయి సార్ పాలిటిక్స్లో. మీరు అవునన్నా కాదు రైజ్ అవుతాయి. ఆంతరంగిక సంభాషణలు మాట్లాడారు, అది చేశారు. కాంగ్రెస్తో మేము టైఅప్ అవుతాము. ఎన్ని షర్మిల మేము పంపించామా కాంగ్రెస్లోకి? మీరే పంపించారట సజ్జల గారు అంటున్నారు. సజ్జలు ఏమైతే మాట్లాడాడు, ఆడు జగన్ దగ్గర పెద్ద అది అట్లా ఆడు ఉప్పు పులుస్తా ఆడింటికాడ కాపలాగా. 3 ఉన్నారు పవర్ సెంటర్స్. ఆ 3 పవర్ సెంటర్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అక్కడ ఇంకా 3 నెలలు అయితే అందరూ ఆడ అభిప్రాయం నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్తారు, చెప్పేస్తారు. కొద్దిగా ఓపిక పట్టండి. తింటారు, రుచి అడుగుతారు ఎందుకు? అది తింటూ మీరు టేస్ట్ అయితేనే తెలుస్తుంది అది అట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది నేను చెబితే. సో ఈ 60-70 డేస్ ఆగాలి, మనం 60-70 డేస్ ఆగాలి, తప్పదు. నానిగారు ఏంటి సార్ ఎంత తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు కేసీఆర్ నానిగారు? ఎందుకంటే ఏంటి అంత రిఫ్ట్ ఉంది? ఆయన బోళా మనిషి మనకు తెలిసినంత వరకు. ఇప్పుడు మీరు ఎట్లా మాడతారు, ఆయన కూడా ఓపెన్గా మాడతారు.
కడుపులో ఒకటి పెట్టుకొని నాలుగు మించి ఒకటి మాట్లాడరు. ఆయన నిర్ణయాలు ఎందుకు ఎక్కడ ఆయన తీసుకున్నాడు అంత నాని గారు అనేది మనం చిన్నబోయే ఏం చెప్తాం? ఆయన చిన్నబోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? నాని గారు ఎందుకు నిర్ణయాలు తీసుకున్నాడు అనే దానికి ప్రభాకర్ ఏం చెప్తాడు? ఆయన నిర్ణయాలు ఆయన ఇష్టం, ఆయన తీసుకుంటూ ఉంటాడు. రాజకీయాల్లో కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు తీసుకున్నాడో నేను కూడా కనుక్కొని చెప్తా. ప్రభాకర్ గారికి తెలిసినా చెప్పరు, అంతేనా? నాకు తెలియదు అసలు, నాకు అసలు తెలియదు. మీరిద్దరు మంచి మిత్రులు కదా. అందరూ మిత్రులే. తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు అందరూ మిత్రులే, ఎవరిని కాదని అనలేం కదా మిత్రులు కాదని. రాష్ట్ర నాయకులుగా ప్రభాకర్ గారు ఇట్లాంటి డెవలప్మెంట్స్ తెలుగుదేశానికి వాంఛనీయమా కాదా అది చెప్పండి. అంటే యు ఆర్ జస్ట్ గోయింగ్ టు ఎలక్షన్స్, జస్ట్ అహెడ్ ఆఫ్ సమ్ 2 months అంతే మీరున్నది. కొంత ఈ చిన్నపాటి ఇబ్బందులు తలెత్తవా? పార్టీ క్యాడర్స్ మధ్య గందరగోళం, పైగా ఆయన గొడవల్ల ఆయన తమ్ముడితోటే, బయట వాళ్ళతో కూడా కాదు. మళ్ళీని ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, రేజ్ అవుతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి, అవుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాని మీద ఇంకా 60 రోజులు ఉన్నా, 70 రోజులు ఉన్నా, 80 రోజులు ఉన్నా మా నాయకుడు చాలా స్థిరంగా ఉంటాడు. ఒక్కదాన్ని 10 సార్లు ఆలోచన చేస్తాడు. ఒక్క ఇష్యూని ఓకే అయిపోయింది కదా అని ఇంకా దాన్ని అట్లా క్లోజ్ చేసి పక్కన పడేయండి. 10 సార్లు మళ్ళీ గుర్తు తెచ్చుకుని మనం ఎవరైనా మన ఏలెట్టి చూపిస్తారా, ఎక్కడైనా ఇంటర్కి వాసన్నా మన తప్పు ఏమైనా ఉందా అని చెక్ చేసుకుని కానీ ఎదరకెళ్ళడం. దాని గురించి మనం ఇంకా ఎక్కువ వరి పడాల్సినంత అవసరం కానీ ఇంకొకటి కానీ ఇది ఈ ఉప్పిని ఎవడు ఆపలేడండి. సాధారణంగా అసలు చిన్న ఆయన చిన్న కోపం రావడం అనేది అరుదు నాయుడు గారికి. ఎంతో ఆలోచించి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అయ్యా మీరు రామాకండి తిరువురు సభకు అని చెప్పేసి ఆయన ఆపారు. ఎప్పుడు ఆయన నోటి నుంచి అంత పరుషంగా మాట రాదు. ఆ మాట ఆయన చెప్పలేక ఆల్పాటి రాజా గారిని, ఇంకొక 2-3 కొనకళ్ళ నారాయణ గారిని పంపించి చెప్పించారు. అంటే ఎంత బాధపడి ఉంటారో ఆ క్షణంలో నాయుడు గారు మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ దాకా నాని గారు తెచ్చుకున్నారా, పరిస్థితులు తెచ్చాయంటారా? ఇప్పుడు అయిపోయింది అని గురించి ఎందుకు, స్టోరీ అయిపోయింది, అవలేదు, కంటిన్యూ అవుతాం సార్. ఏం కంటిన్యూ అవుతుంది? మీరు బెజవాడ మీద నానిగారి ఇంపాక్ట్ ఉండదంటారా? ఏంటి ఇంపాక్ట్ ఉండేది? పార్టీ ఇంపాక్టే. నాని ఎవడో ప్రభాకర్ ఎవడండి, మేమెవరో పార్టీ అల్టిమేట్గా పార్టీయే. పార్టీ డెసిషనే సుప్రీం. ఆయనకి ఏదో బాధ కలిగింది, ఆయన అలిగాడు. రేపొద్దున అదే నాని వచ్చి మళ్ళీ చంద్రబాబు గారితో మాట్లాడతాడేమో, మళ్ళీ అదే నాని ఎంపీగా పోటీ చేస్తాడో మీరు నేను చెప్తామేంటి? మనకేం తెలుసు? మనం ఏం చెప్పలేము. ఎవ్రీథింగ్ పాసిబుల్. పార్టీ ఫైనల్ అంటారు అయితే. అంతే, పార్టీ సుప్రీం. అలాంటి పార్టీలో నేను మళ్ళీ అడుగుతున్నానని అనుకోవద్దు ఈ ప్రశ్న. సెకండ్ రంగ్ లీడర్షిప్ కొరత అయితే స్పష్టంగా ఉంది. అంటే ఒక 10 మంది చింతమనేని ప్రభాకర్లు కావాలండి, ఉన్నది 2. ఆ మిగిలిన 8 మందిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? పార్టీయే తయారు చేసుకోవాలి కదా అని అడుగుతున్నా. మీరు అనుకుంటున్నారు ఎవరిని తయారు చేయక్కర్లా, ఇది ఒక ఇండస్ట్రీ, ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇవాళ లీడర్స్ అందరూ కూడా మా పార్టీలో పుట్టి, మా పార్టీలో పెరిగి, మా దగ్గర విద్య నేర్చుకునే బయటికి పోయినాడు తప్ప మేము ఎవరి నుంచి తెచ్చుకుని లీడర్ని తయారు చేసుకోవాలా. మా పార్టీలో లేరని మీరు అనుకుంటున్నారు, కానీ ఉన్నారు. కానీ వీళ్ళకి ఇంకా భ్రమసావక పోయేదాకా నేనే ఉండాలని కొంతమంది పీగులాడుతున్నారు తప్ప మా దగ్గర లేరనుకోవద్దు. మీరు ఉన్నారు, వస్తారు ఎప్పుడా. మొత్తానికి ఒకటైతే ఒప్పుకున్నారు ప్రభాకర్ గారు, కొంతమంది అలా పీకులు ఆడుతున్నారు ఇంకా అని ఉన్నారు. కానీ నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు, చెప్పను. మీరు నేను అడగలేండి, ఎందుకంటే వివాదాస్పద నేను అడగను. కాదు, నేను అడగను. మీరు వద్దనుకుంటే నేను అడగను. అసలు వివాదాస్పదమైనటువంటి విషయాలను నన్ను అడగొద్దు. కానీ ఐ ఎక్స్పెక్టెడ్ ఎ లాట్ ప్రభాకర్ గారు మీ నుంచి. మీరేంటి అసలు ఇలా డైల్యూట్ అయిపోయి మాట్లాడటం నచ్చట్లా. మీరు మా పాత చింతమనేనే లాగానే ఉండాలి నేను అట్లాగే ఉన్నా అని జనం కోరుకుంటున్నారు. నేనేం డైల్యూట్ అయిపోయి మాట్లాడట్లా. మీ మీడియా వాళ్ళు, మీ టీవీలు, పేపర్ల వాళ్ళు మీరే మమ్మల్ని ఇట్లా పాడు చేసేసారు, అల్లరి చేశారు. ఇంకా మీకు నమస్కారం. 2 క్వశ్చన్స్ అండి, ఇంకెక్కువేం లేవు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారితో మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎట్లా ఉండేవి? ఎందుకంటే ఇక్కడ మీరు అవునన్నా కాదని మీరు మళ్ళీ అంటారు, పాత విషయాలన్నీ ఇప్పుడు ఎందుకయ్యా అంటారు. మాట్లాడాలి, ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినాయి. వనజాక్షితో గొడవ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఆమెతో మాట్లాడారా మీరు? వనజాక్షితోనా? మాట్లాడా. ఏమి ఇప్పుడేమి పొరపచ్చు అలాంటి ఏం లేవుగా? అసలు గొడవ లేదు. వనజాక్షి మీరు పెట్టిందే కదా, మీడియా పెట్టింది, మీరే మీరు సృష్టించింది, మీరు పెట్టింది. వనజాక్షి అసలు గొడవ ఉందా? నాకు
వన్ జంక్షన్ నేను కొట్టానా, వన్ జంక్షన్ నేను తిట్టానా? వెళ్ళి వన్ జంక్షన్ అడగండి. ఇక్కడ పక్కన గుంటూరులో పనిచేస్తుంది, మీరు వెళ్ళే దారే గుంటూరులో ఎయిర్పోర్ట్ పక్కనే. వెళ్ళి అడగండి, చెప్పుద్ది. నేను కొట్టాను కానీ తిట్టాను కానీ ఏమైనా జరిగిందేమో. ఏమి లేని దానికి పెట్టారు మీరు. ఆమె కంప్లైంట్లో కూడా నా పేరు ఎక్కడ మెన్షన్ చేయాల. నా మనుషులు వల్ల నేను ఇబ్బంది పడ్డాను అని చెప్పి రాసింది తప్ప నేను కొట్టానని ఎక్కడ రాయలా. ఆమె ఓకే తిట్టానని రాయలా. కానీ అది మీకు బ్లాక్ మార్క్ పడేలాగా అపోజిషన్ గట్టిగా ఆ రోజుల్లో అపోజిషన్ గట్టిగా ప్రయత్నం చేస్తారు. మీరంటే ఏంటి, అగిబల్ గీసేస్తారంట. మీరంటే ఏంటి అసలు? తెల్ల పేపర్ని నల్లగా చేసేస్తారు. ఎవడన్నా ప్రభాకర్ గారికి చాలా ఏనండి, ఇలాంటి వైట్ షర్ట్ వేసుకుంటే మీరు దీని మీద దీన్ని పాడు చేయాలంటే మీకు సెకండ్ పనే. మీకు తెలిసినా తెలిపి 4 ముక్కలు రాసి అట్ట ప్లేట్ వేస్తారు. కొంపలు పోతాయి. మీరు ప్లేట్ వేస్తే కొంపలు పోతాయండి. సగం మీ వాళ్ళందరూ బ్లాక్మెయిలే కదండి. అందువల్లేనా సగం మంది మీ వాళ్ళందరూ బ్లాక్మెయిలేగా అట్ట ప్లేట్ పెట్టారు. అంటే అట్లీస్ట్ సగం మంది మంచి వాళ్ళని ఒప్పుకుంటున్నారు. సగం మంది లేకుండా అనుకుంటారు. నీతితో నిజాయితీతో బతికేవాడు ఉండరా జర్నలిజంలో? అందరూ బ్లాక్మెయిల్స్ ఉంటారా జర్నలిజంలో? మీరు అన్నారు కదా సగం మంది ఉన్నారని. అంటే మీరు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళందరూ, మీతో మాట్లాడిన వాళ్ళందరూ అట్టంటి వాళ్ళు అని అంటారు మీరు? నేను మాట్లాడిన నేను అంటున్నా. మీకేంటంటే ప్రతి వాళ్ళని కిలకటం, వాడు దాంట్లో ప్రవేశించడం, వాడు వ్యక్తిగత విషయాల్లో దూరటం, ఎవడు అక్కడక్కడ గాలంతా పోగేసుకొస్తాం. ఆ గాలంతా పోగేసుకొచ్చి ఒక పేపర్ పెన్ను పెట్టుకుని కాసేపు రాస్తాం, దాన్ని తీసుకొచ్చి తగిలిస్తాం. అంటే ఇప్పుడు మేము రాసేయంగానే జనం అది చదివో చూసో నమ్మేస్తారు అనుకుంటున్నారా సార్ మీరు? నమ్ముతారా నమ్మరా అది రేపు పొద్దున మీరు రాసిన పేపర్ చెత్తబొట్టల్లో పొట్లాలు కట్టకుండా పనికొస్తుందా అనేది సెకండరీ. ఫస్ట్ అయితే వాడు హర్ట్ అవుతాడు కదా, ఖచ్చితంగా హర్ట్ అవుతాడు. లేని విషయాన్ని మీరు చెప్పినప్పుడు, లేని విషయాన్ని మీరు అట్లా చేస్తున్నప్పుడు, వాళ్ళు గోప్యతగా ఉంచాల్సినటువంటి విషయాల్ని మీరు ఊహాజనితంగా రాసేస్తేనో పెట్టేస్తేనో వాడు ఎంత ఇబ్బంది పడిపోతాడు. అవన్నీ మేము ఆలోచిస్తాం. వనజాక్ష విషయంలో ప్రభాకర్ గారు వాజ్ పోర్ట్రేడ్ ఇన్ రాంగ్ వే, అంతేనా మీరు అనేది? 100% మీ మీడియా వాళ్ళు చిత్రీకరించింది. ఆమె కూడా వాళ్ళు కొట్టారన్న మనుషుల్లా, వాళ్ళు కొట్టారన్నప్పటికీ నాకు ఇమేజ్ రావట్లేదు అని నా మీద తిప్పింది. ఆమె కూడా ఫస్ట్ పబ్లిసిటీ కోసం చేశారు. ఆవిడ పబ్లిసిటీ కోసం చేసిందా, ఇంకో దాని కోసం పాకులాడిందా అని నేను అంటున్నా. ఆ డ్వాక్రా మహిళలు కొట్టారనేప్పటికీ ఇన్సల్ట్గా ఉంది. అదేదో బక్రా గడి దొరికాడు కదా, ఆమె మీద దోషెత్తే పోద్దాం తోసేసారు అంతే తప్ప ఆమెను అంటుకోలేదు. అట్లా టచ్ చేయలే నేను. ఎప్పుడు టచ్ చేసా? కింద పడిపోయి ఇసుకలో పడిపోయి కప్పెట్టేసి మొహం ఇదంతా ఇసుక అయిపోతే మీరు లేపారు, లేపి వాటర్ బాటిల్ ఇచ్చా, అప్పుడు టచ్ చేశా. టచ్ చేయలేదంటే మీరు అనుకుని లేపారుగా అంటారు మీరే. మళ్ళీ లేదు, మీరు ఇన్ గుడ్ స్పిరిట్ మీరు వెళ్ళి సాయం చేయడం కోసమని అంతవరకు నేను చేశాను, హెల్ప్ చేశా. వీళ్ళు ఇట్లా చేస్తారు అనుకోలేదండి, వీళ్ళేంటండి ఇట్లా చేశారంటే నా దగ్గర బాధపడింది. అంత అయిపోయాక బాధపడింది. ఓకే, ఆమె నా మాట వెళ్ళలేదు కదా, ఇంటి ఎంతకాడికి వచ్చేది కాదు, ఈ ఎండలో నీకేం వచ్చింది కర్మ అని కూడా అన్నాను నేను. అన్నీ మాట్లాడింది బాగానే ఉంది కాసేపు. ఆ తర్వాత ఆమె మారిపోయింది. మీరంతా పెద్ద నిలుటర్థం నిజాయితీ కానీ మేము బకరాగాడు అని పేపర్లో టీవీలో. నాయుడు గారికి ఏం చెప్పారు మిమ్మల్ని పిలిచినప్పుడు? ఇప్పుడు ఎందుకు సార్ నాయుడు గారికి ఏం చెప్పాను, ఇంకొకళ్ళకి ఏం చెప్పాను, అయిపోయింది గతం కథ. ఇంకా కానీ అది మిమ్మల్ని ఎంటాడుతోంది కదా. ఇప్పుడు మీరు ప్లెయిన్ పేపర్ మీరే అన్నారు కదా, మీడియా మిమ్మల్ని ఇలాంటి వాళ్ళంతా ఇలాంటి రాతలు రాసి పిచ్చి రాతలు రాసి రాస్తారని చెప్తున్నా. మీలో అటువంటి చండాలు ఉన్నారని చెప్తున్నా. మీ మీడియా అనేటువంటి ముసుగులో చండాలు అని చెప్తున్నా. కుడ్ యు రిపీట్ దట్? ఇంకెందుకు రిపీట్, మీకు లేదు వినపట్లేదా? అంటే కొంచెం గట్టిగా అట్టంటి వాళ్ళకి వినపడుతుంది అక్కర్లా, ఇది సరిపోద్ది. చండాలు అని చెప్తున్నా. గుండు సూదిగాళ్ళు, బొండు సూదిగాళ్ళు ప్యాకేజీలు తీసుకుని యూట్యూబ్ ఛానల్ పెట్టడం, మన జర్నలిజం అనేటువంటి విలువను దిగజారు చేస్తున్నారు. మీరు ఎంటర్ అయినప్పుడు జర్నలిజం ఎలా ఉండేది సార్? మీరు పాలిటిక్స్లో ఇప్పుడు చాలా, నేను ఇంచుమించుగా 40 ఏళ్ళుగా చూస్తున్నా. మీరు యాక్టివ్ పాలిటిక్స్లో 25 ఏళ్ళు ఉన్నారు. దగ్గరగా ఇంత నీచమైన తయారవుతారని నేను ఊహించలా జర్నలిజం. అండ్ యు ఆర్ ఆల్మోస్ట్ ఫేసింగ్ తయారయ్యారు. కానీ జర్నలిజం అనేది పవిత్రమైనటువంటి వృత్తి. వాళ్ళు బతుకు తెరువుకి జర్నలిజం చేస్తున్నారని చాలామంది అనుకుంటారు. అది బతుకు తెరువు కాదు, అది ఒక సంఘంలో పార్ట్. అది ఒక మంచిని తెలియపరచడం,
ఒక తెలియని విషయాల్ని ఆ జర్నలిజం ద్వారా మనం తెలుసుకుంటాం. మనం ఒక విద్యార్థిగా జర్నలిజంలో చదువుకుని ప్రతి పాఠకుడు కూడా ఒక విద్యార్థి లెక్క నా దృష్టిలో. కానీ వానాకాలం ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేయడం, ప్యాకేజ్ తీసుకుంటాం, ఆడు గెలుస్తాడు ఈడు గెలుస్తాడని యూట్యూబ్ ఛానల్లో పెట్టడం. ఎవడు గెలిచేది? ఎవడు గెలుస్తాడు? దమ్మున గెలుస్తాడు రేపు. అప్పుడు కనపడుద్ది గెలిచిన తర్వాత. ఈయన తెలుస్తా గెలిచాక, గెలిచిన తర్వాత అంటే బ్లాక్ మెయిల్ సంగతి రైట్. బ్లాక్మెయిల్ చేస్తే అదే చేసిన వాళ్ళు తప్పు చేస్తే, చేసిన వాళ్ళు కాదు, ఇక మీదట చేస్తే, ఇక మీదట ఏదైనా చేస్తే అంటే ఈ ప్రాసెస్లో నేను అనేది ఎలక్షన్స్ అయ్యే వరకు చేసేవాళ్ళు ఉంటారు, ఇంకా ఉండరని చేసుకుని నథింగ్. వన్స్ మీరు పవర్లోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత కూడా ఇలాంటి పనులు చేస్తుంటే క్షమించేది లేదు. దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. ప్రజలు మాకు అవకాశం ఇస్తారు కదా, ఇస్తే సంగతి చెప్తున్నా. సో ప్రభాకర్ గారిది మన శాతకంలో బాలకృష్ణ గారి డైలాగ్, సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, ఈ రెండిట్లో ఏదో ఒకటే, మధ్యస్థంగా ఉండరు ప్రభాకర్. అసలు అవకాశమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం జనసేన రాసి పెట్టుకోండి, 150 పైన 160 లోపు రావచ్చని పెద్దలు చెప్తున్నారు. గాలి కూడా, వాతావరణం కూడా అలాగే ఉంది. సరే, ఈసారి మరి ఇంత స్ట్రగుల్ అయిన లీడర్ మీరు, మళ్ళీ పార్టీ అధిష్టానం చెప్తుంది ఇది నిర్ణయమే శిరోధార్యం, ఇలాంటి రొటీన్ కాకుండా ప్రభాకర్ క్యాబినెట్లో ఉంటారా లేదా నేరుగా చెప్పండి. రేపు వద్దుందాక మీరు బతుకుంటారా? రేపు మాకు నమ్మకం ఉందండి మీరు చెప్పినట్టు. నాకు నమ్మకం ఉంటుంది. అదే మీరు అధికారంలోకి వస్తున్నారు, మనిషి అనేవాడు, మీరు అధికారంలోకి వస్తున్నారు, మనిషి అనేవాడు ప్రభాకర్ గారు క్యాబినెట్లో ఉంటారా లేదా? మనిషి అనేవాడు ఆశాజీవి, ఆశతోనే పుడతాడు, ఆశతోనే పోతాడు. ఓకే, అది ఉంటాడా ఉండడా, ఏం జరగబోతుంది, వాట్ నెక్స్ట్ అనేది మనం చెప్పడానికి మనం దైవస్వరూపులం కాదు. మనకి దివ్య దృష్టి లేదు, మీకు లేదు, నాకు కూడా లేదు, భగవంతుడు నాకు కూడా ఇవ్వాల. కాబట్టి ఏది ఏమైనా జరగచ్చు. సరే, మీరు అనుకోవద్దండి, మీ అభిమానులు కోరుకుంటున్నారా లేదా చెప్పండి. ఏమంటే ప్రతి వాడికి అభిమానం ఉంటాడు, ఆ అభిమానులు రకరకాలుగా కోరుకుంటారు. వాళ్ళు కోరుకుంటామో తప్పులేదు, మీరు అడగడం తప్పులేదు, నేను ఇట్లా చెప్పడమో తప్పులేదు. రైట్. ఇప్పుడు ఆయన ఒక 60 నుంచి 80 స్థానాల్లో మారుస్తున్నాడు. సొంత కులం వాళ్ళని కూడా పక్కన పెట్టి గెలిచిన వాళ్ళని తన ఎంబడి రైట్ హ్యాండ్ అనిపించుకున్న ఆల్రౌండ్ కృష్ణారెడ్డి కూడా పక్కన పెట్టేసి మొత్తం బీసీ మంత్రంతో ముందుకు వస్తున్నాడు. మీ దగ్గర దాన్ని కౌంటర్ చేసే మెకానిజం ఉందా? అసలు మార్చుకోనండి, మనకి ప్రజలు కోరుకుంటుంటే కులాన్ని పక్కన పెట్టాడు, కులాన్ని పక్కన పెట్టాడు. మీకు ఎవరు చెప్పాడు ఏదో ఆల్ రామకృష్ణారెడ్డిని తీసేసాడని కులాన్ని పక్కన పెట్టినట్టు? 15 టికెట్ ఇవ్వట్లేదు. వినండి, విశాఖపట్నం అంతా మొన్నటిదాకా విజయసాయిరెడ్డి దోసుకున్నాడు, తర్వాత ఇప్పుడు సుబ్బారెడ్డికి దోసుకుంటున్నాడు. ఇప్పుడు మిథున్ రెడ్డి ఇది కోస్తా అంతా చెప్పాడు, ఇంకో రెడ్డికేమో అదంతా చెప్పాడు. అసలు ఆ కులాన్ని పక్కన పెట్టింది ఎక్కడ పెట్టాడు? ఎలక్షన్స్లో. వినండి, అసలు మొత్తం అంతా కూడా నీ కులాన్నే పెట్టుకుని, నీ కులమే నేను గెలిపించినట్టుగా, నేను గెలిపించిన వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నీ దగ్గర మంత్రులుగా పదవి చేయడం కంటే చంద్రబాబు గారి దగ్గర బంటి రోజు చేయడం బెటర్. నీ దగ్గర మంత్రి కన్నా చంద్రబాబు గారి దగ్గర బంటి రోజులాగా, బంటి రోజు అంటే మీరు చూసుంటారు బెళ్ళేసుకుని తిరుగుతారు, అట్లా బంటి రోజు చేయడం బెటర్. ఎందుకు నీకు దగ్గర మంత్రి చేసినామంటే ఆయన దగ్గర బంటి రోజు చేసిన ఏమాట కాబట్టి నాయుడు గారు మనుషులకు విలువ ఇస్తారు, ఆయన విలువ గౌరవం మర్యాద ఉంటుంది. అందరినీ పర్సనల్గా మాడతారు. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డిని ఒక మంత్రిని కలవగలడా? వాళ్ళ శాఖలో ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పుకోగలడా? కనీసం ఆయన క్వార్టర్లో ఉన్నటువంటి ఐఏఎస్లతో మాట్లాడగలరు వీళ్ళు, ఈ మంత్రులు. ఏదో టీవీ ముందుకు వచ్చి మైకుల ముందు, వీళ్ళు మైకుల పుల్లు, ఈ అంతా మైకుల ముందు మీ కెమెరాలు చూసేపాటికి రెచ్చిపోతాయి తప్ప వీళ్ళేంటి, వీళ్ళ దగ్గర దమ్ముందా ముఖ్యమంత్రితో మాట్లాడి చర్చించి నిర్ణయాలు తీసుకునేది? వీళ్ళు అంత దమ్ము అంత దగ్గర ఉండుంటే ఈ అంగన్వాడీ టీచర్లు ఇన్ని రోజులు పండగ నెలలో ఇబ్బంది పడతారా? పారిశుద్ధ్య కార్మికులు కానీ, అంగన్వాడీ వాళ్ళు కానీ, లేదనంటే వీళ్ళు ఉన్నారు కదా సర్వశిక్ష అభియాన్ వాళ్ళు, ఉపాధ్యాయులు వాళ్ళు కానీ, ఎవడు ఏ వర్గం బాగుంది, ఎవడికి మేలు చేసావు నువ్వు? ప్రతి వాడి జీవితంతో ఆడుకున్నావు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి. కాంట్రాక్టర్ వాళ్ళని కానీ, అవుట్సోర్సింగ్ వాళ్ళని కానీ వాళ్ళని రెగ్యులైజ్ చేస్తా అన్నావా లేదా? కనీసం 10 మందిని చేసావా? నువ్వు చేయలేకపోవచ్చు, కనీసం పిలిచి అన్న మాట్లాడి ఇదిగోరా అన్నీ పెరిగిపోయినాయి మీకు ఇంత పెంచుతున్నా, ఇప్పుడు చేయలేను నేను, ఇప్పుడు బడ్జెట్ తక్కువ ఉంది, అవకాశం లేదని చెప్పాలి కదా. వాళ్ళని చేస్తా 4 గోడల మీద కూర్చుంటే సరిపోద్దా? ముఖ్యమంత్రి అంటే అదేనా అని అడుగుతున్నా.
ఇప్పుడు వచ్చేప్పుడు ఊళ్ళో చూసాం మీ పాపులారిటీ అని పోస్టర్లు, కాసేపు ఏమో టైగర్ చింతమనేని అంటారు, కాసేపు లయన్ చింతమనేని. ఇంతకు మీరు టైగరా లయనా? టైగర్ కాదు, లైన్ కాదు, ఏదో ముద్దుగా అట్ట పిలుచుకుంటారు. ఏముంది దానికి? కాదు అంటే వాళ్ళ ఆస్పిరేషన్స్ అంత బలంగా ఉన్నప్పుడు, అంత బలంగా ఉన్నప్పుడు లైన్ అనో ఇంకోటనో రకరకాలుగా ముద్దుగా పిలుచుకుంటారు వాళ్ళు. మనం టైగరు కాదు, లైన్ అంతకంటే కాదు, ఏది కాదు, ఒక సామాన్య మానవుడు నేను మీలాగానే. 2 తరాల నాయకుల్ని ఒకే పార్టీలో మీరు చూశారు. చంద్రబాబు నాయుడు గారు 100% టవరింగ్ పర్సనాలిటీ, ఇంకొక ఆయన ఎమర్జింగ్ పర్సనాలిటీ. వీళ్ళిద్దరితోటి కూడా ఇంటరాక్ట్ అయ్యారు. ఇద్దరిలో ఉన్న కామనాలిటీస్ ఏంటి, వేరియేషన్స్ ఏంటి? ఏమి మీరు అడిగే అంత ప్రశ్నల గురించి నేను చెప్పే అంత నాలెడ్జ్ నాకు లేదండి. ఇద్దరిలో ఉన్న సారూప్య సార్, చిన్నది విషయం. తండ్రి కొడుకులు ఇద్దరిని చూశారు. కరెక్టే మీరు చెప్పింది. ఒక ఆయన నిండుకుండండి. ఏనండి, ఈయన వయసు వేరు, ఆయన వయసు వేరు, ఆయన అనుభవం వేరు, ఈయన అనుభవం వేరు. అసలు వాళ్ళిద్దరిని మనం పోల్చడం అంటే ఇప్పుడు సమకాలికులు కాదు. ఫస్ట్ ఏజ్ సూట్ కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు వయసులో తీసుకునే నిర్ణయం వేరుగా ఉంటుంది, లోకేష్ బాబు గారి వయసులో తీసుకునే నిర్ణయం వేరుగా ఉంటుంది. దీన్ని ఎట్లా పోలుస్తాం? ఏజ్ ఫ్యాక్టర్ అడ్డొచ్చేదా? ఆయన అనుభవం అడ్డు వస్తుంది, ఈయన అనుభవం లేనిది అడ్డు వస్తుంది. నేను అందుకని కామనాలిటీస్, వేరియేషన్స్ రెండు అడిగాను. ఉంటే ఆయన కరెక్ట్గా వెళ్తాడు, ఈయన కరెక్ట్గా వెళ్తాడు. కాకపోతే ఈయన డెసిషన్ కొద్దిగా చిన్నోడు కాబట్టి ఫాస్ట్గా ఉంటుంది, దూకుడుగా ఉంటాయి. ఆయన కొద్దిగా ఆరితేరిన మనిషి కాబట్టి చాలా పకడ్బందీగా ఉంటుంది. ఒకే రకంగా ఉంటాయి, సమిష్టిగా ఉంటాయి నిర్ణయాలు, సమిష్టిగానే ఉంటాయి. ఆయన తీసుకునేటప్పుడు ఈయన చెప్పకుండా చేయడు, ఈయన తీసుకునేటప్పుడు ఆయన చెప్పకుండా చేయడు. మీకు ఏదైనా ఒకటే చెప్తున్నా కదా, అదే గ్లాసు అదే కొండండి, వేరే గ్లాసు వేరే కొండ లేనే లేదు మాకు, అదే గ్లాసు అదే కొండ. సో ఏప్రిల్ తర్వాత చింతమనేని ప్రభాకర్ గారిని ఒక కొత్త పొజిషన్లో చూడబోతున్నాం. ఆల్ ద బెస్ట్ ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ అండి.